మనకు 2 బోర్లతోటి ఒక ల్యాండ్ వచ్చింది. అంటే వీళ్ళకి ల్యాండ్ ఎక్కువ ఉందండి. మొత్తం ఇదంతా సైట్ చాలా ల్యాండ్ ఉంది వీళ్ళకి. అక్కడ పొలం వీళ్ళదే. ఈ మిగతాదంతా ఇటు చెలక ఉంటుంది. మనకు స్టార్టింగ్ ఇక్కడ చెలక కూడా వస్తుంది. ఒక 2-3 ఎకరాలు చెలక కూడా వస్తుంది. అందులో ఆడకుండా ఉంటుంది. 2 బోర్లు స్టార్టెడ్ అబ్బా. ఆ పొలం వద్దు. ఇప్పుడు ఈయనకు ఈ అమ్మే భూమిలో 2 బోర్లు అమ్మే భూమిలో పోతున్నాయి. మళ్ళీ ఆయన కొత్తగా బోర్లు వేసుకోవాల్సి వస్తుంది. ఆయన మొత్తం పొలం ఉంటుంది ఆ పైన. అవన్నీ మళ్ళు మనకు జనగామ జిల్లా నుంచి ఒక 10-12 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. డిస్టిక్ రిజిస్ట్రేషన్ ఇది. జనగామ జిల్లా, జనగామ మండలం అండి. ప్యూర్ రెడ్ సాయిల్. ఇది బార్డర్. ఇట్లా పోయినాక ఆ మీద మొత్తం బీడు ఉంటుంది. బీడు చిన్న రౌతుల్లో కొంత అక్కడ స్టార్టింగ్లో కొంత బండి ఉంటుంది ఇక్కడ. ఇక మళ్ళీ అక్కడ జేసీబీ నడిచే కానీ చట్నీ స్టేట్ వస్తుంది. 2 బోర్లు మాత్రం ఇక ఈడొక బోర్ ఉంది. ఇక మళ్ళీ ఈడొక బోర్ ఉంది. ఇటు సైడ్ కూడా కింది వాళ్ళకు రోడ్ ఉంది పక్క నుండి. మనకు ఎంట్రన్స్ వచ్చేసి అక్కడే ఉంది. అంటే ఇట్లా కూడా రావచ్చు. మళ్ళీ అక్కడ ఎంట్రన్స్ ఉంది. అక్కడ మనకు స్టార్టింగ్లో నేను లోపలికి వచ్చి తీస్తున్నా ల్యాండ్. మన కార్ అక్కడనే పెట్టినాం అన్నట్టు. ల్యాండ్ లోపల కార్ వస్తుంది ఆల్రెడీ. ఇది బోరు. ఇది చాలా తక్కువ ధరలో ఉందండి. 2 బోర్లతోటి జిల్లా రిజిస్ట్రేషను. ఇది బోరు. ఇక మళ్ళీ అక్కడ బోరు, 2 బోర్లు. ఈ ఏరియా మొత్తం వాటర్ ఏరియా, వాటర్ బెల్ట్ అన్నట్టు. కాంటే ఏంటంటే ఈ ల్యాండ్ కొంచెం డౌను, కొంచెం అటు అప్పు ఇట్లా ఉంటుంది. కాదంటే లెవెల్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. సాయిల్ మాత్రం ఎర్రగా ఇట్లా ఉంటుందండి. ప్యూర్ రెడ్ సాయిల్. జిల్లా హెడ్ క్వార్టర్స్కు జస్ట్ 10-12 కిలోమీటర్లు. మొత్తం మనకు షెల్కే వస్తుంది. తోట పెట్టుకొని మాత్రం సూపరు. తోట పెట్టుకోవచ్చు. ఏ వర్క్ లేకుండా తోట పెట్టుకోవచ్చు. 2 బోర్లు ఉన్నాయి. మళ్ళా దీని పక్కన మళ్ళీ మామిడి తోటే. చూడండి సాయిల్ ఎట్లా ఉందో. ప్యూర్ రెడ్ సాయిల్. మనకు 100 ఫీట్ రోడ్ వచ్చేసి ఒక 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు వస్తుంది అంతే ఈ ల్యాండ్కి. సైట్ ఇదండి. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. ఇందులో 3 రైతులు ఉన్నారు. మనకు స్టార్టింగ్లో మాత్రం బీడు భూమి వస్తుంది. అందులో ఒక ఆడకుండా ఉంటుంది. సాగు చేసుకోవాలి. ఈ 5.5 ఎకరాలలో ఇంత బీడు కూడా ఉంది. ఒక 2-3 ఎకరాలు ఆడకుండా ఉంటుంది. ఈ పొలం మధ్య ఇటు స్టేట్ వస్తుంది. ఇక్కడ ఆడకుండా ఉంది. ఆ ముందర కొంత బండి ఉంటుంది. మిగతాదంతా సాగులో ఉన్న చెలక ఉంది. ఇది మాత్రం కొంచెం కంచెలాగా ఉంది. ఒక 2-3 ఎకరాలు ఇది వస్తుంది. 2-3 ఎకరాలు కాదు, ఒక 2 ఎకరాలు వచ్చేటట్టు ఉంది. మిగతా అంతా సాగులో ఉన్న చెలకనే.